వెల్కమ్ బ్యాక్. యాగం అంటూ నిత్యానందుడు చేసిన వింత వింత సైగలకు ఇక్కడే కాదు విదేశాల్లో కూడా భక్తులు ప్రభావం చూపిస్తున్నారు. ఇక్కడ స్వామివారు చెయ్యూపితే సింగపూర్ లో పూనకం వచ్చింది. ఇక్కడ నిత్యానందుడు చిటికేస్తే డల్లాస్ లో కుంకుమ కురిసింది. ఇలాంటి మాయలే అన్న సంగతి ప్రజలు ఇట్టే కనిపెట్టేస్తారన్న సంగతి మాత్రం మర్చిపోయాడు నిత్యానందుల వారు. సింహాసనం మీద నిత్యానందుల వారు, ఆ పక్కనే మూఢభక్తుల నృత్య హోరు. మహాకుండలీకరణం పేరుతో ఈ నిత్య సాములోరు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. గతంలో యాగం పేరుతో మంటల మధ్య కూర్చుని యాగాలకు కొత్త కలరంగిచ్చారు. ఇప్పుడు మహాకుండలీకరణం అంటూ వింత వింతలు చూపించాడు. యాగం మొదట్లో వింత వింతగా సైగలు చేసిన ఈ సైగల బాబా తరువాత కొద్దిసేపటికే తన విశ్వరూపం చూపించాడు. చేతి సైగలతో వేదిక మీదున్న అనుచర గణానికి పూనకాలు తెప్పించాడు. పూనకం అంటే నిలబడి ఊగిపోవడం కాదు, వెరైటీగా వీళ్లు మోకాళ్ల మీదే ఎగిరెగిరిపడ్డారు. మహిమలు చూపిస్తానన్న సాములోరు అసలు కనీవిని ఎరుగని మాయల్నే చేసి చూపించారు. సర్వం వదిలేసిన పరిత్యాగిలా కాదు, పైనుంచి ఊడిపడ్డ దేవుళ్లా మారిపోయాడు. అందరికన్నా ముందు మన సాములోరే పూనకం వచ్చినట్లు ప్రవర్తించారు. ఇలా పిచ్చి చేష్టలు చేయటమే కాదు, ఏకంగా సింహాసనం మీద చక్రవర్తిలా ఆసీనులయ్యారు. అక్కడితో ఆగలేదు, కిరీటం కూడా పెట్టుకున్నారు, వీర ఖడ్గము పట్టుకున్నారు. అంతేనా, ఏకంగా పల్లకెక్కి తెగ ఊరేగారు. ఏడాదిన్నర తరువాత మళ్లీ కనిపించిన సాములోరు మహాకుండలీకరణం యాగంతో మహిమలు చూపిస్తానన్నారు. మహిమల సంగతేంటో కాని అంతకన్నా ముందు జనానికి చుక్కలు చూపించారు. సాములోరి ఓవరాక్షన్ చూసి భక్తులే కాదు ప్రజలు కూడా ఔరా అనుకున్నారు. అక్కడ సాములోరితో సీడీలో ఉన్న రంజిత్ కూడా యాగంలో ప్రత్యక్షమైంది. స్వామివారిని చూసి భక్తి పొంగుకొచ్చి అమ్మగారు కూడా అమ్మవారిలా పూనకం వచ్చి ఊగిపోయారు. ఇంతవరకు ఓకే, అసలు ఇదంతా భక్తేనా? ఈ ఊపుడంతా స్వామివారి శక్తేనా? కుండలీకరణ శక్తి మహిమ లేక స్వామివారి సినిమా? ఇదేం అర్థం కాక చాలా మంది చూస్తూ ఉండిపోయారు. నవగ్రహాన్ని వశం చేసుకుంటారని చెప్పి స్వామి చేసిన ఓవరాక్షన్ చూసి చాలా మంది భక్తులు నివ్వెరపోయారు. అసలు ఇంతలా ఊగిపోవడం ఎప్పుడూ చూడకపోయేసరికి చాలా మంది షాక్ అయ్యారు. నిత్యానందే నిజమైన దేవుడన్నట్లు, స్వామివారికేవో దివ్యశక్తులున్నట్లు అనుంగ అనుచర గణమంతా తెగ ఊగారు. స్వామి చిటికేయడం లేటు, స్ప్రింగులు మింగినట్లు తెగ గంతులేశారు. ఇదంతా నిజమైన భక్తి కాదని వాళ్ళ శిష్యులకు ముందుగానే ట్రైనింగ్ ఇచ్చి చేయించారన్నది హేతువాదుల వాదన. అందుకే ముందు వేదిక మీద ఉన్న వాళ్ళంతా స్వామివారు చెప్పగానే తమ టాలెంట్ చూపించారు. అంటే కుండల్ని యాగం అనేది కరెక్ట్ కాదు, ఆ విధమైన సిద్ధులు ఇవన్నీ వస్తాయని చెప్పడం సరైంది కాదు. రెండోది, నిన్న చేసిన నిత్యానంద చేసిన అదైతే అది పూర్తిగా బోగస్ తప్ప అదేమీ కుండలిని శక్తిని ప్రేరేపించడం ద్వారా వాళ్ళు ఎగరడం ఏమీ కాదు. అసలు మనుషులు ఆ రకంగా ఎగరడానికి అంత సెట్టింగ్స్, అంత వ్యవహారం, అంత కార్యక్రమం అవసరం లేదు. మా ఊర్లలో అయితే డప్పులు కొట్టినా అంతకంటే ఎక్కువ శిగాలు వస్తాయి, అంతకంటే ఎక్కువ పూనకలుగుతారు. కాబట్టి దీనికి ఏదో ఆయన దగ్గర ఏదో సిద్ధుల్ని ఉపయోగించి, ఏదో శక్తుల్ని ఉపయోగించి వాళ్ళందరినీ ఆ రకంగా చేశాడు అనేది కూడా వాస్తవం కాదు.
ఆ తర్వాత వేదిక ముందు వరుసలో ఉన్నవాళ్లు, ఆ తర్వాత ఒక్కొక్కరే స్వామీజీ స్క్రీన్ ప్లే ప్రకారం తమకిచ్చిన మాస్ రోల్ ని ప్లే చేశారు తప్ప ఇందులో నిత్యానందుని మహిమలు ఏమీ లేవన్నది హేతువాదుల విమర్శ. కొంతమందిని ఎవరైతే కొంచెం యాక్టివ్గా ఉన్న యూత్ని ఒక చోట చేర్చి వాళ్ళకి డ్రగ్ మనకేదో మాఫియా మనకి ఈ కాలేజీల్లోనూ హై స్కూల్స్లో సప్లై చేస్తున్న మాఫియా ఏవైతే డ్రగ్స్ సప్లై చేస్తున్నారో ఆ డ్రగ్స్ కోసం ఈ స్టూడెంట్స్ ఏ విధంగా ప్రతిరోజు ఆ డ్రగ్ కోసం ఎదురు చూస్తుంటారో ఆ రకమైన పరిస్థితి ఈ ఆశ్రమాల్లో స్వామీజీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది సెలెక్టెడ్ యూత్ని ఈ మందు ఇచ్చి వాళ్ళ చేత ఇట్లాంటి వికృతమైనవి అంటే వాళ్ళ యొక్క బ్రెయిన్ ఫంక్షనింగ్ మీద ఒక కంట్రోల్ తీసుకురావటం. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఎప్పుడు సాయంత్రం అవగానే స్వామీజీ ప్రసాదం కోసం ఎదురు చూస్తున్నట్టుగా తయారు చేయటం, ఆయన చెప్పిన మాటలన్నీ కూడా పూర్తిగా అంటే అవి నిజమని నమ్మే పరిస్థితికి ఒక రకమైన ఆలోచన ధోరణిలో అంటే వాళ్ళు ఇంత ముందున్న నార్మల్ కండిషన్ నుంచి ఒక అబ్నార్మల్ కండిషన్లోకి తీసుకురావటమే ఈ ప్రయత్నం. స్వామివారి అనుంగ శిష్యుల ఓవర్ యాక్షన్ చూసి ఆ పక్కనున్న విదేశీ భక్తులు మిగతా వాళ్లు కూడా తెగ దొర్లారు. అయితే వీరందరికీ సాములోర్ ఆదేశాలు అందుండకపోవచ్చు, కానీ వీళ్లు కూడా ఇలాగే ప్రవర్తించడానికి మాస్ హిస్టీరియా కారణమంటున్నారు సైక్రియాట్రిస్టులు. సైకలాజికల్ టర్మ్స్ లో ఇది అతీతమైన అనుభూతి కింద రికార్డ్ చేయడం జరుగుతుంది. అయితే ట్రాన్స్ స్టేట్ అనేది హిస్టీరియా కింద కౌంట్ కాదు. వ్యక్తి ఒక ఆ ముందున్న మెంటల్ స్టేట్ ఒక ఏమంటారంటే ప్రిపేర్డ్నెస్ ఉంటుందన్నమాట. ఒక ఆధ్యాత్మికమైన ఎక్స్పీరియన్స్కి పోయినప్పుడు దానికోసం ఆ ప్రిపేర్డ్నెస్ ఈ అనుభూతి జరుగుతుంది, ఈ అనుభూతి కలుగుతుంది అన్నప్పుడు ఆ వ్యక్తులు సజెస్టబుల్ పరిస్థితుల్లో అంటే ఆధ్యాత్మికంగా చాలా పవర్ఫుల్ ఉన్న వ్యక్తి ఒక సజెషన్ ఇవ్వగానే, ఉదాహరణకు మనం హిప్నోసిస్లో కూడా చూస్తామన్నమాట, మాస్ హిప్నోసిస్ చేస్తారు. ఒక వ్యక్తి అది చెప్పగానే మిగతా వాళ్ళంతా అనుభూతి పొందటం. సో ఇట్లాంటి సజెస్టబిలిటీ ఒకటి, మళ్ళీ ఏమన్నా ఈ ఎక్స్పీరియన్స్ కోసం తహతాపడే వాళ్ళకి ఇట్లాంటి అనుభూతి కలగటం చాలా సహజం. మామూలుగా ఊళ్ళల్లో జరిగే జాతరలలో పెద్దెత్తున డప్పులు కొట్టగానే స్త్రీలకు పూనకం వస్తుంది. ఇది కూడా మాస్ హిస్టీరియానే. అయితే ఇందులో ఒంటరిగా ఉండేటప్పుడు కొందరికొస్తే ఇలా ఇంతమందిని ఒక్కసారి చూసేసరికి ఆ సమయంలో మానసికంగా ఓ అవ్యక్త భావన కలుగుతుంది. ఆ భావనలో తామేం చేస్తున్నామో, ఎందుకలా ప్రవర్తిస్తున్నామో తెలియని స్థితిలో పూనకం వచ్చినట్లు ప్రవర్తిస్తారు. భక్తులు పూనకాలు ఇవన్నీ చూస్తుంటే అదేదో హిస్టీరియా లాగా పూనకం వచ్చినట్టే కనబడుతుంది. భక్తి తత్వంలో ఎక్కడ పూనకం అంటూ ఉండదు. ఈ పూనకాలు యాక్టింగ్లు చేయడం అంటే ప్రజలను కొంతవరకు మోసం చేయడం అని చెప్పడానికి అవకాశం ఉంది. సాధారణంగా ఏ భక్తి తత్వంలో కూడా పూనకం అంటూ ఉండదు. భగవంతుడి మీద ఉన్న ధ్యాసతో కొంత తన్మయత్వం పొందడము, ఆ ఆరాధనతో కొంత స్థాయికి వెళ్ళడము, అందులో భక్తి తత్వం ఉంటుంది తప్ప ఆరాధన ఉంటుంది తప్ప పూనకాలలాగా ఇష్టం వచ్చినట్టు గెంతరాలు డ్యాన్స్ చేయడాలు ఇప్పుడు మీరు చెప్పినప్పుడు నిత్యానంద స్వామి యొక్క ఆశ్రమంలో మనం చూస్తున్నట్టుగా ఆ విధంగా ఎక్కడా ఉండదు. అదంతా చూడడానికి కల్పితంగా కనబడుతుంది. అది కాకుండా ఇది ఒక ఫేక్ అని చెప్పడానికి పూర్తిగా మనం విశ్వసనీయంగా చెప్పవచ్చని చెప్పాలి. ఊళ్ళల్లో జాతర సమయాల్లో ఆడవాళ్లు ఎలా ప్రవర్తిస్తారో అలాగే ఇక్కడ కూడా ప్రవర్తించారన్నది మానసిక నిపుణుల మాట. అంతే తప్ప ఇదేమీ నిత్యానందుల వారి శక్తి కాదని, కొందరు అంతమంది జనాల మధ్య ఉన్నప్పుడు కావాలనే అలా ప్రవర్తిస్తారన్నది మానసిక నిపుణుల మాట. స్టోరీ బోర్డులో మరో షార్ట్ బ్రేక్.